హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బటర్‌ఫ్లై హ్యాంగింగ్స్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ మోడల్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా, లెహెంగాస్‌కైనా వేటి మీదకైనా కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడైతే మనం ఈ హ్యాంగింగ్స్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ బటర్‌ఫ్లైని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 2 పీసుల్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ పీసు పొడవు వెడల్పొచ్చేసి 5.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే ఈ పీసు పొడవు వెడల్పొచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అర్థమైంది కదా? బటర్‌ఫ్లైని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో 2 పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పీస్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఒక వైపున ఫోల్డింగ్ వస్తుంది. ఇంకొక వైపున ఓపెన్స్ వస్తాయి కదా! ఇప్పుడు ఈ ఓపెన్స్ వచ్చిన వైపున క్లాత్‌ని రౌండ్ షేప్‌లో కట్ చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా క్లాత్‌ని మనం రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీస్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఓపెన్స్ వచ్చిన వైపున రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పీస్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ విధంగా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి 2 లేయర్స్ కదా! ఇప్పుడు మనం ఈ కింది వైపునున్న లేయర్‌ని వదిలేసి ఈ పై వైపునున్న లేయర్‌కి ఈ విధంగా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా! మనం ఈ కింది వైపునున్న లేయర్‌ని వదిలేసి ఈ పై వైపునున్న లేయర్‌కి ఈ విధంగా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి హోల్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ హోల్‌లో నుంచి మనం ఈ కింది లేయర్‌ని ఇలా లాగాలి. ఇలా లాగాము అంటే మనకి ఈ ఖర్చంతా కూడా లోపలికెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ పీస్‌ని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇదొచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి మనం రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకోనవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా! ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 2 పీసులు కూడా ఒక వైపున కట్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ కట్ పెట్టుకున్న వైపు వచ్చేసి మనకి ఇలా కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అలాగే మనం ఈ 2 పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనకి రౌండ్ షేప్ వచ్చింది కదా! ఈ రౌండ్ షేపులు 2 కూడా ఇలా పక్కపక్కనే వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోకూడదండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 పీసులకి మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! 2 పీసులకి కూడా ఈ విధంగా మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు నీడిల్‌ని తీసుకొని ఈ విధంగా 4 పొరలతోటి థ్రెడ్‌ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పెద్ద పీస్‌ని తీసుకొని చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని నీడిల్‌తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పీస్‌ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! 2 పీసుల్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ థ్రెడ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా లాగాలి. చూసారా? మనం థ్రెడ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా లాగాము అంటే ఇక్కడ మనకి బటర్‌ఫ్లై షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా టైట్‌గా లాగిన తర్వాత థ్రెడ్‌ని ఇలా 2 సార్లు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. బటర్‌ఫ్లైని రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ హ్యాంగింగ్స్‌ని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా మనం స్క్వేర్ షేప్‌లో 3 పీసుల్ని కట్ చేసుకోవాలి. మనకి ఈ పీసు పొడవు వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. అలాగే 4 ఇంచులు పొడవుతోటి 3 థ్రెడ్స్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక పీస్‌ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ థ్రెడ్‌ని క్లాత్‌కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రఫ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి ఇలా ఒక పావించి రివర్స్‌లోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఇదే విధంగా మిగతా రెండింటిని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ 3 హ్యాంగింగ్స్‌ని కూడా ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న హ్యాంగింగ్‌ని ఇలా కొంచెం కిందికి లాగాలి. చూసారు కదా! ఈ విధంగా 1 ఇంచ్ వరకు కూడా కిందికి లాగాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా థ్రెడ్‌ని కట్ చేసుకోవాలి. చూసారు కదా!
మనం హ్యాంగింగ్స్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి చూడ్డానికి లుక్ అనేది చాలా బావుంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్‌ని థ్రెడ్‌కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, థ్రెడ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బటర్‌ఫ్లైని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడొక టాకా వేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా టాకా వేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ బటర్‌ఫ్లైకి మధ్యలో ప్లెయిన్‌గా లేకుండా ఏదైనా బటన్ కానీ, పూసలు గానీ స్టిచ్ చేసుకున్నాము అంటే, మనకి చూడ్డానికి లుక్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేనైతే స్టోన్ బాల్‌ని స్టిచ్ చేస్తున్నానండి. చూసారు కదా! బటర్‌ఫ్లైకి మధ్యలో ప్లెయిన్‌గా లేకుండా ఈ విధంగా మనం పూసలు గానీ, స్టోన్ బాల్ గానీ స్టిచ్ చేసుకున్నాము అంటే, మనకి చూడ్డానికి లుక్ అనేది చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! బటర్‌ఫ్లై హ్యాంగింగ్స్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.